ఛీ! మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. స్వీటీ ఒకసారి ట్రై ఏదో లూటి ఏమో స్వీటీ అనిపిస్తాను. ముసలితనానికి వచ్చినా నీ గడిచి బుద్ధి అనిపించుకుంటలేవు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమో స్వీటీ అని పిలుస్తున్నావేంది? నాకు మా అబ్బాయి పెట్టిన పేరు లేదా? కొమరమ్మ అని ముద్దుగా కొమరమ్మ అని పిలవచ్చు కదా. కొంచెం మనకేంది మన ఏమైనా తప్పు చేస్తారా? ఆల్మోలే కదా. ఎకరంలో 6 ఎకరం పోయినా కానీ నీకైతే ఆ సోకు తగ్గలే. ఎకరంలో 6 ఎకరం పోయినా కానీ నీకైతే ఆ సోకు తగ్గలే. జట్టముడో కొడక జట్టముడో కొడక. ఇలా నాకు మంగళవారం అసలే ఒక్క పొద్దు. ఏమో మీరు తెల్లందాక నిద్రపోనియలే మన్ను పోనీయలే. తెల్లందాక నిద్రపోనియలే మన్ను పోనీయలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాంద్రా నువ్వు ముసలిని అవుతున్నావా వయసు అవుతున్నావా? ఎకరానికి ఎకరం పోయినా చింత వచ్చిన పులుపు కావాలేదే. ఎంతటి రసికుడవో తెలిసెరా, నీవెంతటి రసికుడవో తెలిసెరా. లే పొయ్యి మీద బియ్యం పెట్టిన పొంగుతానే కావచ్చు. ఆడవాడు మోపైన ఇట్లా ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది నీకు? మంగళవారం అని చెప్తాం కూడా మళ్ళీ ఏమేమి పెడతాను. ఇక్కడ కూర్చో, ఇంట్లోకి రాకు. కొత్తగా లగ్గమైన వాళ్ళు కూడా గిట్ల కోస పెడతారో పెట్టదో. కొత్తగా లగ్గమైన వాళ్ళు కూడా గిట్ల కోస పెడతారో పెట్టదో. కోస ఉంచుకోవాలి. అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నా కదా నీకు. జీ బాబుజీ ఏంటమ్మా ఇంకొంచెం అన్నం పెట్టాలా? అద్దు బిడ్డ ఈ పళ్ళని తీస్తురా. ఈ పళ్ళని కడతారా బిడ్డ? కడిగినావా? గిద్ది గుట్ల గోళీలు ఉన్నాయి బిడ్డ, గోళీలు వేసుకోవాలి. బాబు వచ్చినావా? పొద్దుగాల లేచి ఎటు వేరుగా పొలం కడుపు పెడతాను. ఏమిటికి ఊరిక పొలం కాడికి పోతాను? ఏమత్తాను చెప్పు. సాతలు ఇతలేదు అన్నప్పుడు ఇంటికాడ ఉంటేంది? అయ్యో ఏమవుతుంది రాపోతుంది. మరి తిండిబంధం ఏదో వండుతాయి చాలా అది. కాళ్ళు ఎత్తలేమంటాను, ఆడికిడికి తిరగబడుతుంది. మరి ఇంటుంటే నాకు అయింది, మెల్లగా పోవద్దాం. ఇంకేసుకోలే గోరి? ఇప్పుడు వేసుకుంటాను. ఏంటిది? అవును మేఘనా, మీ అబ్బకు నువ్వు ఒక్కదానే పుట్టినావానే? ఇంట్లో కూర్చుంటే పెట్టి బువ్వ పెట్టుకుంటా చేస్తాను. నీకు మీ అవ్వయ్య లేకనేపై అల్లు మన ఇంట్లుంటే నీకేమైతుంది? నీ సొమ్మంతా తిని గుమ్ములు కమని ఒడగొడుతుండ్రా, మూలకు తిని సప్పుడే కూకుంటుండ్రు. ఏవో బాగా కష్టపడబడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? బయట పోయి కట్టం చేస్తే తెలుస్తుంది. తెచ్చిన కొద్దాలు ఇంట్లో పెట్టి మేపుడు. నువ్వు కాక చేస్తున్నావు తీ కట్టం. ఏమో కూడా చేస్తుండో చేస్తలేడు. ఎప్పుడు చూడు మా వాళ్ళని కంట్లో పెట్టుకుంటున్నావు. ఇగో చెప్తున్నా, మా వాళ్ళని ఒక్క మాట అన్నా మంచిగా ఉంటది. నీ అవ్వ నాకే ఎదురు మాట్లాడుతున్నావా నువ్వు? మీ అవ్వకు నువ్వు ఒకదానే పుట్టినావా? నీకంటే ముందుగా పుట్టింది ఒకటి ఉన్నది కదా, అవునొచ్చి తీసుకోమా నువ్వు. లాభం బాగా దొబ్బిందా మీరు? మీ అక్క ఒక్కసారి నాకు చూసిందా? ₹1 ఇచ్చిందా? ఒక్కరు చేసిన కొద్దీ అందరు తినుకుంటా కూర్చుంటాను ఇంట్లో. ఎన్ని రోజులు ఉంటాయి ఇంట్లో? ఇంకోసారి ఉండద్దా? నాలుగు రోజులు ఇంటికాడ ఉంచుకుంటాను. మీ అక్క ఎప్పుడైనా దొరకపోయిందాని మీ ఊళ్ళని? ఎందుకు దొరకపోతుంది? కనీసం చూసినందుకైనా నచ్చిందానే? అయినా మీ అక్క కంటే నీకు ఎక్కువ ఏమి ఇచ్చిండ్రే? ఏమన్నా పక్కూరానా మీ అక్కది బస్ కిరాయి పెట్టుకు రావడానికి?
ఇదే ఊరే వచ్చి చూసిపోవడానికి వీలైతే లేదా? అయినా నేనేం చెయ్యాలి? మా అక్కకు తెలిసి ఉండాలి, అది కూడా పుట్టింది కదా, దానికి ఉండాలి, సిగ్గుండాలి, మానం ఉండాలి. నా లెక్క అది ఎట్లా పుట్టిందో సగం ఆస్తి మంచుకొని పోయింది కదా, అది వచ్చి తోలుకపోవద్దా? పెద్దదై పుట్టినందుకు దానికి నేనేం చెప్తా? దానికి తెలిసి ఉండాలి. అయినా చూసి చూసి నా కన్న తల్లిదండ్రులను ఎంతైనా కూడా నా ఇంట్లోకి వెళ్ళి ఓ అని అనొస్తుందా? నేను ఎట్లా అనాలే? రాధిక, ఓ రాధిక, నువ్వు ఈడ ఏం పని చేస్తున్నావే? ఆడ మీ చెల్లె మీ మరిది నీ గురించి బాగా మాట్లాడుకుంటారు, బాగా తిడతారు కదా నిన్ను. ఇంటికి పెట్టానమాట, మొత్తం పైసలు అన్ని తిన్నావాట. ఏంది గట్లా అంటున్నారా? ఊకున్నా కొద్ది బాగా అవుతుంది వాళ్ళకు. అరే నేనేమన్నా సొమ్మన్న తిన్నానే? కళ్ళలో మన్ను పోసుకుంటారు, మండించుకుంటారు, ఊరంతా చెప్పుకొస్తారు. ఎప్పుడన్నా ఒకసారి అయ్యవని చూద్దామంటే నాకేమన్నా పెడుతున్నారు అని అనుకుంటారేమో అన్న బాధ కన్నా కూడా నేను వాళ్ళని చూస్తలేను. అరే ఏందే ఇట్లా నన్ను అడిపోసుకుంటారు? అది పుట్టినట్టు నేను కూడా పుట్టినా కదా, ఇంత ఘోరమా చెప్పు? ఎట్లా పుడితే అయ్యవ్వ దాని దగ్గర ఉంటున్నారని ఇంత ఊరంతా చెప్పుకొస్తుందా, బదనాం చేస్తుందా? ఇప్పుడే పోయి అడుగుతావు. అన్నం వేసిన తినవని మళ్ళీ వచ్చి గీడేం చెప్తాను? జ్వరం తగ్గి 3 రోజులైనా కూడా అన్నం తినబుద్ధి అయితే లేదే. నువ్వు ఇట్లా అన్నం తిన బుద్ధి అయితే లేదా అని కూర్చుంటే రేపు ఏమన్నా అయితే ఎట్లా చెప్పు? తిను. దిక్కెవడు దీవెవడు మనకు? నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవడన్నా ఉన్నాడు? అఘోషిగాడు. ఆ పాపకు దేవుడు మనకు పిల్లల్ని ఇయ్యకపోయా, మనకెవరున్నారే? నాకు నువ్వు, నీకు నేను. పిల్లలు లేకపోతే ఏంది? అన్నిటికీ ఇట్లా బాధపడితే నడుపుతుందా? ఏ దిక్కు లేనోళ్ళక దేవుడే దిక్కు. మన రాత గిట్లుంది, ఏం చేద్దాం మరి? గట్లా అంటానవేందే? మనకు పిల్లలుంటే ఎంత మంచిగా చూసుకుందరు ఇయ్యాల. మనం మంచాన పడితే నాకు నువ్వు, నీకు నేను, మన కడుపున పుట్టిన లేకపోయా. ఇయ్యాల రేపు కొడుకుల కన్నా బిడ్డలే మంచిగా చూసుకుంటారు అనుకుంటే బిడ్డలు కూడా కోడళ్ళ కన్నా అధ్వానంగా తయారయ్యారు. బెల్లం ఉన్నంతసేపే ఈగలు. వాళ్ళు అచ్చవ బిడ్డలాట అబ్బాయి సంపాదించిన భూమి జాగా అంతా పంచుకొని అబ్బాయిని నువ్వు చాలంటే నువ్వు చాలని రోజులు వెళ్ళి పెట్టుకుంటారట. ఆ ముసలోళ్లకు తిన్న బుక్కడు పో కూడా మనసులో పడుతుందో లేదో వాళ్ళ సూటిపోటి మాటలకు. పిల్లలున్న వాళ్ళ బతుకుల కన్నా పిల్లలు లేని మన బతుకే మంచిగా ఉంది. ఈ తినే బుక్కడు పువ్వైనా కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం. వాళ్ళు తిన్నరో లేరో మందలు ఇచ్చాను అద్దాంప. బాబు, అబ్బా, బాబు, ఎన్ని దినాలైంది బిడ్డ మమ్మల్ని చూడటానికి వచ్చినావా? మిమ్మల్ని చూడటానికి రాలేదు, మిమ్మల్ని మందలేదని అస్సలు రాలేదు. ఏం మిషన్ బిడ్డ? పిలు, పిలు దాన్ని. ఏమైంది బిడ్డ? ఏంది ఏమైంది? నన్ను ఊరంతా బదనాం చేస్తుంది. ఈ ఊళ్ళో నన్ను బతకనిస్తారా బతకనియరా? ఊళ్ళో ఎటు పడితే అటు తిరుగుతాందట. ఊళ్ళందరూ నన్ను అంటారు, అయ్యో నువ్వు ఉట్టలేదా అని వాళ్ళని చావా అని చెప్పి. ఏంది ఇది? దానికన్నా నాకు ఏమి ఇప్పించారు? నన్ను ఊళ్ళో ఉండనిస్తారా ఉండనియరా? బిడ్డ ఎట్లా మాట్లాడతాను ఇది? అవో వచ్చింది, అడుగు. ఇంటికి పెద్దదానివి, నువ్వు పట్టించుకోవా అని చెప్పి ఊళ్ళందరూ నడుగుతారు. దానికంటే ఎక్కువ నాకు ఏమి ఇచ్చిందని చూడ్డానికి. నిన్ను ఎవలేమన్నారే అక్క? గంతగానం కోపానికి రాబట్టివి. అయినా నేనేమన్నా లేదన్నానా? ఉన్నదే కదా అన్నా. ఏందే ఉన్నదే ఉన్నదే అని మాట్లాడతాను? అంతగానే ఏమి ఇచ్చిందే? చిన్నదాని మన ఉన్నదంతా నీకే ఇచ్చిర్రు, కట్నం కూడా నీకే ఎక్కువ ఇచ్చిర్రు. అరే ఆఖరికి భూమిలో కూడా గుంట భూమి నీకే ఎక్కువ ఇచ్చిర్రు. ఇంకా మాట్లాడతానవా? ఎందుకే నా మీద అంతా ఏడుపు నీకు? ఓ గుంట భూమి అంటున్నావు. ఆ భూమికి బదులు అవ్వ మీద వాళ్ళు తీసుకోలేదా? ముద్ద కమ్మలు కాళ్ళ కడాలు అట్టిగా పెట్టినట్టు చేస్తుంది. ఏందే
తిన్నానంటున్నావు, నువ్వు మాత్రం మట్టిగా తీసి పెడుతున్నావా? వీళ్ళిద్దరు పెన్షన్ పైసలు తింటలేవా? ఓ ఏడకో, వీళ్ళిద్దరు పెన్షన్ పైసలు నేను తిన్నది. అంతకు ముందు నెల మందు బట్టలకు కావాలి, ఇత్తన పనులు కావాలి, పొలం తున్నిస్తానే అవి నువ్వే తింటివి. పోయిన నెల నువ్వే తీసుకుంటివి. ఇక ఈ నెల పెన్షన్ అంటావా? అలా మందులకే కాబట్టి ఇక నేను తిన్నదేడా? ఇగో గవ్వని నాకు తెలియదు. నా జోలికి వస్తే మంచిగా ఉండదు చెప్తాను. చిన్నదానివి అని గావరం చేసిన ఉన్నాయని నీకే ఇచ్చిర్రు, నిన్నే ఎక్కువ చదివించిర్రు, నాకే ఇచ్చిర్రు. ఎంతగానో ఉన్న కాడు చెప్తున్నా. ఊళ్ళో నన్ను బదనం చేస్తామనుకో మంచిగా ఉండాలి. ఏం మంచిగా ఉంటదే? ఏమన్నా లేదన్నా ఉన్నదే కదా అంటున్నా. అబ్బాయి మీద అంత పట్టున్నదానివి మొన్న పోషమ్మ బోనాలు చేస్తే తీసుకుపోయి బుక్కడు బువ్వ పెట్టలేదు. ఆగు బిడ్డ, ఎందుకు బిడ్డ గిట్ల కొట్లాడుకుంటారు? మీరు మంచిగా ఉంటేనే కాదే మాకు సంబరం. ఏం సంబరమే? నేనే పుట్టినా, అది పుట్టలేదా? దాన్ని కనలేదా? దాన్ని పెంచలేదా? మాకు బుక్కడు బువ్వ పెట్టడానికి మీరు గిట్ల కొట్లాడుకుంటే మా పానం ధరించలేదే. మీరు చేయబట్టి లొల్లి పెట్టుకోకపోతే ఇంకేం చేస్తాం? అది నన్ను గన్నేసి మాటలు అంటుంది. ఒక్క మాట నన్ను దాన్ని అంటారు కానీ అది సాధనప్పుడు నేనెందుకు సాధాలి మిమ్మల్ని? నా ఇంట్లోకి పోయే మీరు ఏమాడాల మీరు? అసలు మీరు బిడ్డలా కొనుకొచ్చిన కోడల్లా? నీకన్నా కుక్కలయ్యాం కదనే. కుక్కడంతా బువ్వ పెడితే సచ్చదాకా విశ్వాసం చూస్తాయి. ఛీ, నీ బతుకులు జడా. కన్న తల్లిని బయటకు నూపుతారా? మీరేం బిడ్డలు? మీరిద్దరు పుట్టినాక అయ్యో మాకు 6 వరగండు పుట్టిరని ఏనాడు కూడా బాధపడలేరు మీ అబ్బాయ. మాకు మహాలక్ష్మిని పుట్టిరని ఎంతో సంబరపడ్డారు. ఎరికేనా? అట్లాంటి కొడుకులు పుట్టలేరని కూడా బాధపడలే. కంటికి ఎక్కువ కాపాడుకున్నారు, అల్లారు ముద్ర పెంచి పెద్ద చేసిర్రు. ఛీ, మీరు పుట్టేనక్కర్నే బిడ్డలు నీళ్ళ కన్నా పిల్లలేని మా బతికే మంచుకున్నది. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆయన బిడ్డలో పని చెప్పొద్దని? నువ్వేం పని చేస్తావు? నీళ్ళు అయిపో కదా. బిడ్డ, అరే
మనకు అన్నదమ్ములు లేక గందిపడ గురుబిడ్డ. నీకు అన్న అయినా అక్క అయినా అక్కే, నీకు తమ్ముడైనా చెల్లైనా చెల్లేరా. నేను కూడా కొడుకులేనని ఏం రంది పడతలేను, మీ లోపలే కొడుకులను చూసుకుంటాను బిడ్డ. విన్నావా? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కొడుకులు లెక్కనే బిడ్డలమైనా కూడా కొడుకులు లెక్కనే మంచిగా చూసుకుంటాను. ఆ దేవుడు మీకు ఇద్దరినిచ్చి ఇంత బాధ పెట్టే కన్నా ఈ ఇద్దరిని ఇవ్వకుండా అయిపోవునే. మా లెక్క ఉన్నదో లేదో విని సంతోషంగా బతుకుదురు. ఇవాళ లక్ష్మి వీళ్ళిద్దరు మిమ్మల్ని సాస్తారనుకుంటున్నావానే, అస్సలే సాదరు. మీరు బతుకుండగానే మిమ్మల్ని పాడి మీద వండ పెడతారు. ఇలా భాగవతం చూస్తే తెలుస్తలేదా? పారి మా ఇంటికి తీసుకుపోతా, మాతో పాటు కలిసి ఉందరు. ఏదో తెలుసో తెలియకుండా ఒకళ్ళ పోటీ పడి పెట్టుకుంటాం. మాకు బుద్ధి వచ్చింది మా లొల్లులల్లా. మీరు కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయినావు. మాకెవరుంటారు, మీకెవరుంటారు? నేను తప్ప. ఈ కాడ నుంచి మేము లొల్లులు పెట్టుకోమమ్మా. ఈ కాడ నుంచి మేము ఇద్దరం కలుసుకుంటాం. ఏ లొల్లులు పెట్టుకోమమ్మా. మీరు ఎక్కడికి పోవడద్దు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. సరే సరే, ఊరుకోరు బిడ్డ, ఊరుకోరు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా. సరే బిడ్డ, అందరం కలిసే ఉందాం. మీ సంతోషం మా సంతోషం బిడ్డ, ఊరుకోరు. వెల్కమ్ టు కుమ్రక్క ముచ్చట్లు. ఈ ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేశారండి. మిగతా ఛానల్స్ అయితే ఎట్లా అయితే ఆదరిస్తున్నారో ఈ ఛానల్ని కూడా ఆదరించండి, సపోర్ట్ చేయండి. మా వీడియో చూడండి, చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క గంట ఉంటది, గట్టి కొట్టండి. బాయ్. హాయ్.